వెల్కమ్ టు రాజు రివ్యూస్. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి, కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సరే, ప్రజెంట్ అంటే సండే ఎపిసోడ్ అయిపోయింది కదా. సో మన రోహిణి గారు అండ్ విష్ణుప్రియ గారు అవసరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి 5 మెంబర్స్ మిగిలారు. ఆ 5 మెంబర్స్లో నిఖిల్ అంటే అదే ఆర్డర్ ప్రకారం వచ్చినట్టు సేవ్ చేశారని నాకు అనిపించింది. సో కానీ బయట ఓటింగ్ చూస్తే కనుక దెబ్బ దెబ్బ అంటే నువ్వా నేనా అన్నట్టుగానే సాగుతుంది. ఇంతకు ముందు అయితే నిఖిల్ వన్ సైడ్గా వెళ్ళేది కదా. ప్రజెంట్ అయితే మాత్రం గౌతమ్ అండ్ నిఖిల్కి కొన్ని వెబ్సైట్లో అయితే కనుక గౌతమ్ టాప్ ప్లేస్లో ఉంటున్నాడు, కొన్ని వెబ్సైట్లో నిఖిల్ టాప్ ప్లేస్లో ఉంటున్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చి ప్రేరణ, ఫోర్త్ ప్లేస్లో నబీల్. ఒక వెబ్సైట్లో మాత్రం నబీల్ థర్డ్ ప్లేస్లో వచ్చాడు. అన్ని వెబ్సైట్లలోనూ కూడా 4 to 6%తో అవినాష్ లాస్ట్ అంటే చివరి ప్లేస్లో ఉన్నాడు. కాబట్టి అవినాష్ని పక్కన పెట్టేసండి. ఇక మిగిలింది నలుగురు కదా. సో ఈ మిగిలిన నలుగురు గురించి మాట్లాడుకుందాం. సో 5గురులో పక్కన పెట్టేస్తే మిగిలింది నలుగురు. సో ఇక్కడ వార్ వన్ సైడ్గానే అన్నట్టుగానే అనుకున్నా. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు, సెకండ్ గౌతమ్ అని అనుకున్నాం. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఓటింగ్ చూసుకుంటే కనుక కొన్ని వెబ్సైట్లలో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే కొన్ని వెబ్సైట్లలో నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ప్రేరణ, ఫోర్త్ ప్లేస్లో నబీల్, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్ ఉంటున్నాడు. ఒకే ఒక వెబ్సైట్లో మాత్రం నబీల్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. తప్పితే మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకలాగా జరుగుతూ ఉంది. సో విన్నరు ఏంట్రా ఎవరో ఒకరు పక్కాగా ఫిక్స్ అయిపోదాం అనుకోవడానికి లేకుండా ఉందన్నమాట ప్రజెంట్ ఓటింగ్ అయితే కనుక. ఇద్దరికి కూడా 1 or 2% వేరియేషనే ఉంటుంది. ఏ వెబ్సైట్లో చూసుకున్నా ఒకసారి గౌతమ్ ముందుంటే 1-2%తో నిఖిల్ వెనుకుంటున్నాడు. ఒక వెబ్సైట్లో గౌతమ్ ముందుంటే కనుక ఇక్కడ నిఖిల్ 1 or 2%. ఒకవేళ నిఖిల్ ముందున్న వెబ్సైట్లో గౌతమ్ కూడా 1 or 2%తోనే. సో కాబట్టి విన్నర్కి చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. అంటే ఇంత ఎలా ఉంటుందని అనుకోలేదు. సో ఎవరో ఒకరు డిసైడ్ అయిపోతారు అని అనుకుంటే కనుక రేస్లో మాత్రం వీళ్ళిద్దరూ నువ్వా నేనా అన్నట్టుగానే ఉంది. సో మరి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరైతే కనుక వాళ్ళకు ఓటు వేసుకోండి. అంటే వాళ్ళిద్దరిలో విన్నర్ కాబట్టి పెద్ద డిఫరెన్స్ అంటే లేదు. మీరైతే మాత్రం కూల్ అయిపోయి పోనీలో ఎవరైతే నెగ్గుతారో మనకెందుకులే అని అనుకుంటే కనుక కొంచెం ఇబ్బంది అనమాట. అంటే నేను ఫేవరెట్ కంటెస్టెంట్లు ఎవరుంటే వాళ్ళకి ఓటు వేసుకోండి. మెయిన్గా వీళ్ళిద్దరిని లైక్ చేసే వాళ్ళు ఇద్దరిలో ఎవరికొకరికి బాగా ఓటు వేసుకోండి. ఓటు వేసుకుంటే కనుక అంటే ఇంత పర్సంటేజ్తో కంటే కష్టం. నాకు తెలుసున్నంత వరకు 1 or 2% అయితే ఎవరన్నా విన్నర్ అవ్వచ్చు. సో అయితే అఫీషియల్ పోల్లో ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఈ వెబ్సైట్ సోషల్ మీడియా వెబ్సైట్లో కానీ ఎక్కువగా ఏంటంటే ఈ అంటే ఇద్దరు కూడా కొన్నాట్లు ఆయన కొన్నాట్లు ఈయన ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. సో కాబట్టి మీరు మాత్రం ఏదో అన్నట్టుగా కాకుండా కంపల్సరీ ఓటింగ్ వేసుకోవాల్సిన పరిస్థితి. అంటే అంటే ఇష్టమైన వాళ్ళని చెప్తున్నాను అంతే తప్ప న్యూట్రల్ ఆడియన్స్ గురించి అంటే న్యూట్రల్ ఆడియన్స్లో కూడా వీళ్ళిద్దరిలో ఫేవర్ అయితే కనుక వాళ్ళకి ఓటేసుకోండి. ఎందుకంటే టఫ్ ఫైట్ నడుస్తుంది కాబట్టి విన్నర్ ఎవరయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఓటేసుకోండి. తర్వాత అంటే ఇద్దరు ఒకరిపై ఒకరు పై చేయి సాధిస్తున్నారు ఓటింగ్లో. కొంతసేపు ఈయనుంటే కొంతసేపు ఆయన అంటే ఒకే స్టాండర్డ్ ఓటింగ్ అయితే ఉండట్లేదు. కొంతసేపు వరకు ఓటింగ్ పరిశీలన చేస్తే కనుక నిఖిల్ది పైచే ఉంటే కొంతసేపు తర్వాత గౌతమ్ది పైచే ఉంటుంది. అలాగే వేరే వెబ్సైట్లు కూడా చూసుకుంటే కనుక ఎక్కువగా నిఖిల్ కొన్ని ఆటల్లో పైచే వస్తే కనుక కొన్ని ఆటల్లో మాత్రం గౌతమ్ వస్తుంది. సో దెబ్బగా ఉన్నారు ఇద్దరు. టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో ఎక్కువగా చూసుకుంటే వీళ్ళిద్దరికీ మధ్య పెద్దగా వ్యత్యాసం అయితే లేదు. 1%, 2% చాలా క్లోజ్గా వెళ్తుంది ఓటింగ్. సో చాలా టఫ్ ఫైట్ అయితే ఉంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇద్దరికి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో 1%, 2% వేరియేషన్ అయితే ఎప్పుడన్నా చేంజ్ అయిపోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే. అంటే తాజాగా పోల్స్ని బయట చూసాయంటే కనుక కొన్ని ఆటల్లో 37% ఓట్లు గౌతమ్ టాప్లో ఉంటే నిఖిల్ 34% ఓట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ప్రేరణ గారు 13% ఓట్లతో మూడో స్థానంలో ఉంటే నబీల్ 11% ఓట్లతో ఫోర్త్ స్థానంలో ఉన్నాడు. ఇంకా అవినాష్ వస్తే కనుక 5 to 6%తో చివరి స్థానంలో ఉన్నాడు. ఇది ఒక వెబ్సైట్కి సంబంధించి తీసుకున్నాం అనుకుందాం. నెక్స్ట్ వెబ్సైట్ తీసుకుంటే కనుక ఇందులో నిఖిల్ వచ్చి 34% ఓటింగ్తో ఉంటే గౌతమ్ వచ్చి 31% ఓటింగ్తో ఉన్నాడు. సో ఇక్కడ కూడా 3% ఉంది. సో ఇలా ఒక్కొక్క పోల్లోని ఒక్కొక్క వ్యత్యాసం ఉంది. కానీ ఒకే ఒక పోల్లో నబీల్ 21-23%తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ప్రేరణ గారితో పోల్చుకుంటే కనుక. సో కాబట్టి ఏ పోల్ చూసుకున్నా అవినాష్ వచ్చి చివరి ప్లేస్లోనే ఉన్నాడు. కాబట్టి
అంటే నేనేమంటున్నానంటే ఇది రెండో వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటే, మూడో వెబ్సైట్ చూసుకుంటే కనుక 39%తో గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే 36%తో నిఖిల్ సెకండ్ ప్లేసు, ప్రేరణ థర్డ్ ప్లేసు, నబిల్ ఫోర్త్ ప్లేస్. సో నేను ఏమన్నానంటే 3-1-2-3 ఈ 3% వేరియేషన్ వస్తూ ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఎక్కువగా సోషల్ మీడియా ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇద్దరికి డిఫరెన్స్ 2-3% కనిపిస్తుంది. అంటే కొన్ని ఆటలు ఆయన కొన్ని ఆటలు ఈయన ఉన్నాడు కాబట్టి ఈసారి టఫ్ ఫైట్ నడుస్తుంది. సో విన్నర్ ఎవరన్నా అవ్వచ్చు. కాబట్టి ఎక్కువగా అయితే మాత్రం ఈ చేంజెస్ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కనుక నిఖిల్ గౌతమ్ తొలి రోజు ఓటింగ్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ గంట అంటే నిమిషానికి ఓటింగ్ అయితే చేంజ్ అవుతుంది. సో ఈసారి అయితే కనుక ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాబట్టి మీరు రిలాక్స్ అవ్వకుండా ఎవరు నెగ్గాలి అనుకున్న వాళ్ళకి ఓటు వేయించడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు అనుకున్న వాళ్ళు విన్నర్ అవుతారు. సో గౌతమ్కి అంటే ఇక్కడ ఏదేమైనా చూసుకుంటే కనుక స్టార్ మార్క్ సంబంధించి నిఖిల్ ఉన్నాడు. సో గౌతమ్కి సంబంధించి ఎందుకంటే మరి అలా ప్రమోట్ చేస్తారు ఇలా చేస్తారో తెలియదు, కానీ నా వరకు ఏంటంటే నాగార్జున గారు కూడా అక్కడ నిఖిల్ ఫస్ట్ ఫైనలిస్ట్గా సేవ్ చేశారు. నెక్స్ట్ వచ్చి తెలుగు వారు అందరినీ ఆదరిస్తారని చెప్పారు. సో ఏమన్నా పాజిటివ్ యాంగిల్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు లేదా బీబీ టీం అన్నది నాకు తెలియదు. సో కాబట్టి ఎక్కువగా అయితే మాత్రం గౌతమ్కి అంటే గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి గౌతమ్ ఫ్యాన్స్ అలా గౌతమ్కి వేస్తారు. సో న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళ ఓట్లు అంటే ఇక్కడ న్యూట్రల్గా అంటే విష్ణుప్రియకి సపోర్ట్ చేయలేని వాళ్ళు కొంతమంది న్యూట్రల్గా ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నా ఓటు వేస్తే ఏమొస్తుందిలే అనుకున్న వాళ్ళు కొంత బ్యాచ్ ఉంటుంది. సో మనం వేసినంత మాత్రం రిజల్ట్ ఏమన్నా మారిపోతుంది. కానీ అటువంటి వాళ్ళు ఏమన్నా డిసైడ్ అయ్యి వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకుంటే ఏదన్నా మార్చగలరు. అంటే ఇక్కడ నిఖిల్ని అవ్వాలంటే నిఖిల్ని చేయగలరు, ఇటు గౌతమ్ అవ్వాలంటే గౌతమ్ చేయగలరు. కొంతమంది ఓటు వేయకుండా ఉండే న్యూట్రల్ ఆడి అంటే బిగ్ బాస్ షో చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నా ఛానల్లో ఉందనుకోండి, నాది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూసేవాళ్ళు చాలా తక్కువ మంది, చూడలేని వాళ్ళు 50% ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే నా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే అలాగా ఈ బిగ్ బాస్ షో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ చూసి వాళ్ళు అందరూ కూడా ఓటింగ్ వేయరు. హాట్స్టార్కి వెళ్ళి ఓట్ కొట్టి వాళ్ళు ఉండరు, కానీ ఎపిసోడ్ చూస్తూ ఉంటారు. సో అలా చూసి వాళ్ళు అంటే విన్నర్లో వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి అంటే ప్రేరణ నబిల్ అలాగా ఆ రేస్లో లేరు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరన్నా చూస్ చేసుకున్నారంటే కనుక దాన్ని బ్యాలెన్స్ చేయగలరు. సో బ్యాలెన్స్ చేసి విన్నర్ చేసి సమర్థత అయితే న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ ఉన్నారు కదా. సో నేను ఎందుకురా బాబు నేను వాళ్ళకి ఓటేయడం వీళ్ళకి అనుకునే వాళ్ళు ఉంటారు. ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుంది. సో హాట్స్టార్లోకి వెళ్ళి మనం అంటే ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా చూస్తారు తప్ప వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు ఓటు వేయాలి అన్న భావన తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి అంటే నేను అంటున్నాను కదా 3% 4% డిఫరెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు కవర్ చేయగలరు. సో ఆ పర్సంటేజ్ ఎక్కువ ఇవ్వగలరు అనమాట. సో ఈ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలోనే విన్నర్ ఉంటాడని నా అభిప్రాయం. ఎందుకంటే దగ్గరకు వచ్చే కొలది వీళ్ళ ఒక అడుగు ముందుకేస్తే కనుక దాన్ని బట్టి ఆ విన్నర్ మార్చే సమర్థత వీళ్ళ దగ్గర ఉందని నా అభిప్రాయం అనమాట. సో రెగ్యులర్గా వేసే వాళ్ళు అలాగే వేస్తారండి. ఇప్పుడు గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి వేస్తారు, అలాగే నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి వేస్తారు. కానీ ఈ న్యూట్రల్గా ఉన్న వాళ్ళే మనకి ఈ ఆడియన్సే డిసైడ్ చేసేది అనమాట. వాళ్ళు న్యూట్రల్గా ఉండిపోయినా డిసైడ్మెంటే, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్ల ఆ పర్సంటేజ్ అక్కడ ఆగిపోయింది. వీళ్ళు ఓట్లు వేసి ఉంటే కనుక ఆ పర్సంటేజ్ పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి విన్నర్ డిసైడ్ చేసే ఛాన్స్ అయితే మాత్రం వీళ్ళ చేతిలో ఉన్నదని నా అభిప్రాయం. అది కరెక్టా రాంగో తెలియదు, నాకు అనిపించింది. కొంతమంది ఓట్లు వేయకుండా న్యూట్రల్గా అలా ఉండిపోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే డిసైడ్ చేస్తారని నాకు అనిపించింది. సో దాన్ని బట్టి ఏంటంటే ఏదో ఒకటి జరగచ్చు. అయితే ఒకటి ఫిక్స్ అబ్బా, అయితే విన్నర్ గౌతమ్ అవుతాడు, రన్నర్ నిఖిల్ అవుతాడు, లేదా విన్నర్ నిఖిల్ అవుతాడు, రన్నర్ గౌతమ్ అవుతాడు. ఈ రెండు పక్కా. సో ఇది డిసైడ్ చేసేది ఆడియన్స్లో న్యూట్రల్గా కొంతమంది ఓటు వేయకుండా ఉండిపోతారు చూసారా, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఓటు వేసారంటే ప్రజెంట్ విన్నర్ని మార్చే అవకాశం వాళ్ళ చేతిలో ఉంది. ఓటు వేయకుండా ఉండిపోతే ఉన్న ఓటింగ్ కంటిన్యూషన్ అయిపోయి వాళ్ళు ఏదో ఒక ఇప్పుడైతే విన్నర్ ఎవరు అనుకున్నారు వాళ్ళ విన్నర్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళ చేతిలోనే మొత్తం ఆధారపడి ఉంది. సో ఇక్కడ మీరు చేయవలసింది అయితే మాత్రం మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లు గుద్దుకోండి. విన్నర్ ఎవరిని చేస్తే మాత్రం అది బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా విన్నర్ని ఎవరిని చేయాలన్నది వాళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ మీకు తెలియదు కాబట్టి. సో కాబట్టి ఓట్లు వేయండి కానీ ఫలితం ఆశించొద్దు. ఎందుకంటే అది బిగ్ బాస్ ఆడించే గేమ్ కాబట్టి. అంటే విన్నర్ని ఎవరైనా అంటే వాళ్ళ దృష్టిలో అదంతా బిజినెసే కదా. ఇప్పుడు బిగ్ బాస్ షో అంటే కనుక అది పెట్టుబడి. ఆ సెట్ వేయడానికి కానీ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి
ఆ అమౌంట్ ఇస్తేనే సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాగార్జున గారికి అమౌంట్ ఇవ్వాలి. అలాగే అందులోకి వచ్చిన ప్రతి హౌస్ మేట్కి కూడా ఇంత అమౌంట్ అని ఉంటుంది కదా. సో అది ఎంత ఒక బిజినెస్కి సంబంధించింది. సో అది సక్సెస్ అయితేనే ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఏది బాగుంటుంది అన్నది దాని ప్రకారం డిసైడ్ అవుతారు. సో ఇందులో బయట వరకు చూసుకుంటే వీళ్ళిద్దరిలో కనుక విన్నర్ ఒకరు అవుతారు. సో ఇది మాకు నువ్వు చెప్పేది అంటే బాబు మాకు తెలియదా ఇద్దరిలో ఒకటి అవుతారు అన్నట్టుగా. సో నేనేమన్నానంటే పలానా నిఖిల్ అవుతాడు అన్నారు అనుకోండి, కింద కామెంట్స్ వచ్చేస్తాయి. పలానా గౌతమ్ అవుతాను అనుకో కింద కామెంట్స్ వచ్చేస్తాయి. ఏంట్రా బాబు నువ్వు వాడిని సపోర్ట్ చేస్తున్నావు, ఏంట్రా బాబు నువ్వు ఈయన్ని సపోర్ట్ చేస్తున్నావు. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నిఖిల్ నా బహమర్ది కాదు, గౌతమ్ నా తోడళ్ళు కాదు. ఎందుకంటే ఇందులో ఎవరు విన్నర్ అయినా సరే మీకు ₹1 రాదు, నాకు ₹1 రాదు. ఇది ఎంటర్టైన్మెంట్ షో, ఎంటర్టైన్మెంట్గానే చూద్దాం. అలాగే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరు యూజ్ అవుతారు, ఎవరు బెటరు మొత్తం మీద అన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారనుకో కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో. కానీ జెన్యున్గా చూసుకుంటే కనుక ఓటింగ్లో రెండు కూడా అలాగే ఉన్నాయి. తక్కిడి తూకం వేస్తే రెండు బ్యాలెన్స్డ్గా అలా ఉన్నదనమాట. అటు ఇటు కాకుండా రెండు కూడా బ్యాలెన్స్డ్గానే కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. సో విన్నర్ ఇద్దరిలో ఎవరో ఒకరు అవుతారు. కాబట్టి న్యూట్రల్గా ఓటు వేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు, ఇది ఫిక్స్. ఇదే నేను బిగ్ బాస్ షో చూసే వాళ్ళలో ఒక 20 మందో 30 మందో అనాలిసిస్ చేసుకుని చూసుకుంటే కనుక అందులో చాలా తక్కువ పర్సంటేజ్ ఓటింగ్ వేస్తున్నారు. అంతే నాకు తెలిసి ఒక 30 మెంబర్స్ ఉంటే అందులో 10 to 15 మధ్యలో, అంటే ఆల్మోస్ట్ 50% డౌన్లోనే ఉంటుంది ఓటింగ్. సో వీళ్ళు చూస్తున్నారు, నాకు పలానా ఓడు ఇష్టం అని చెప్తున్నారు కానీ హాట్‌స్టార్‌కి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ వేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు వేసి ఓటింగే ఇక్కడ రిజల్ట్ మార్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరన్నా చూసి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వీళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోండి, ఎవరో ఒకరిని విన్నర్ చేయండి. సో కష్టపడి ఇద్దరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇందులో ఇద్దరిలో ఎవరు విన్నర్ అయినా మనకు ఒరిగేది ఏమీ లేదు. కానీ ఏంటంటే షోకి చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ప్లస్ అవుతుంది అనమాట. విన్నర్ మార్చే సామర్థ్యం మీ చేతిలో ఉంది. సో ఏమీ లేదు, రోజుకి ఒకసారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి హాట్‌స్టార్‌లోకి వెళ్ళండి, జస్ట్ మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. మెయిన్గా విన్నర్లో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఒక అవకాశం ఎవరికొకరికి మీ అభిమానం ఇద్దరిలో బెటర్ ఎవరిదో చూస్ చేసుకొని ఒక అవకాశం ఇచ్చి చూడండి. సో దీనివల్ల నాకు వచ్చేదే లేదు, మీకు వచ్చేదే లేదు, వాళ్ళకి వచ్చేదే ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనకి బెనిఫిట్ కలుగుతుంది. కాబట్టి మీ చూజ్ ఎవరో ఒకరు, ఇద్దరు నిఖిల లేదంటే గౌతమ్మ చూజ్ చేసుకోండి, ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. సరే నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. బాయ్ అండి.